ఎవరైనా ఉన్నారు లోపల? ఏ రండి టీ తాగుదాం. సరే గాని ఆ చాక్లెట్ లో ఏం పెట్టారే అంతలా ఏడ్చింది పాపం ఆ శ్వేత. అందరికిచ్చిన చాక్లెట్ దానికి ఇచ్చాను అత్తయ్య గారు. నువ్వు నోర్మై, నీ నాటకాలు నా దగ్గర. ఒసే లత, చేసిందేదో చేసావు. ఇక ఆ నగలు కొట్టేసేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండాలి. జాగ్రత్త. అలా లేదంటే అది బ్యాగుతో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది. నగలు కొట్టేయాలని ఆశగానే ఉండిపోతుంది. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. బాగా అర్థమైంది అత్తయ్య గారు. అత్తయ్య గారు, బస్సులో ఎవరు లేరు కదా, మీ పనులు మీరుండొచ్చు కదా అత్తయ్య గారు. నగలు కొట్టేయాలంటే ఇంతకంటే మంచి ఛాన్స్ ఇక్కడ రాదే. అలాగే నేను వెళ్ళి నగలు కొట్టేస్తాను. మీరిద్దరు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారని చూడండి. అత్తయ్య గారు, మీరు వెళ్ళండి. ఏయ్, చూసింది చాలు, పద. చింతామణి ఎక్కడికి? బస్సులోనా? కాదు సార్, నేను లోపల పర్స్ మర్చిపోయాను, తెచ్చుకుందామని. పర్సా? మరి అలా చెప్పా. సరే 10 నిమిషాలు ఇక్కడ ఆగుతుంది, తొందరగా వెళ్ళి తెచ్చుకో. అమ్మో, జబ్బంతా నలిగిపోయింది. అవే గా సమోసాలు ఎట్లా మాయమైనట్టు? ఆ వంట మనుషులు నీకు ఇచ్చిండ్రా లేదంటే అలా తినేసిండ్రా? లేదు పాపం వాళ్ళు ఇచ్చారు. ఇస్తే నీ కాడు ఉండాలి కదా. నాకు తెలిసి ఆ బట్టే బా సింహాగడ తినేసుంటాడు. లేదు పాపం సార్ని తిట్టకు, ఆయన తినలేదు. మరి మా పండక్క తీసుకుంది. పండునా? అవును. ఏం జరిగిందంటే అలా కింద పడేసి తాను తినలేదు, నన్ను తిననివ్వలేదు. అమ్మ మేకప్ దానా, ఎంత కుల్లే నీకు! నా ఫ్రెండ్ని తినకుండా చేస్తావా? పదవే. ఎక్కడికి? ఆ సింహం సార్ కాడికి పోయి పండు గురించి చెప్తాం. వద్దు శ్వేత, ఆయనకి తెలిస్తే పండక్కని చావగొడతాడు. అందుకే బస్సులో కూడా చెప్పలేదు. చల్ పాగల్ దానా, గా దయ్యం మీద జలబడతావేంది? నడు. ఎందుకు? అరే నిన్నేం కొరుక్కు తిన్నే. నడు తల్లి. శ్వేత, నువ్వు పండక్కను కొట్టనంటేనే వస్తా. నేను చెయ్యెత్తి కొట్టా. ప్రామిస్? ప్రామిస్. పద. సరే పద. బస్సులో ఎవరు లేరు, నగలన్నీ కొట్టేస్తాను. ఇక్కడెక్కడెక్కడ ఇదే సీటు. దీని బ్యాగ్ ఇక్కడెక్కడ చూసానే, ఎక్కడుంది? నేను వెళ్ళేటప్పుడు ఇక్కడే చూసానే, ఎక్కడ పెట్టింది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.